ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి కట్టెను కాల్చకుండా కలియదునడం వల్ల కలిగే లాభాలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర 7,100 రూపాయలు పలికింది. శనగలు క్వింటాలకు 5,650 రూపాయలు పలికింది. కందులు క్వింటాలకు 7,550 రూపాయలు పలికింది. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పత్తి కట్టెను కాల్చకుండా కలియదునడం వలన కలిగే లాభాలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇవ్వగలిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. గుర్తుంచుకోండి, పత్తి కట్టెను కాల్చకుండా కలియదునడం వలన కలిగే లాభాలు. నమస్కారం అండి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు. ముందుగా చెప్పండి, ఈ జిల్లాలో పత్తి సాగు ఎంత విస్తీర్ణంలో ఉందంటారు? మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం చూసినట్టంటే సాధారణంగా గత సంవత్సరం కూడా ఈ లాస్ట్ ఇయర్తో పోలిసి ఈ సంవత్సరం కొద్దిగా మనకు పత్తి సాగు ఏరియా పెరగడం జరిగింది. ఓవరాల్గా చూస్తే దాదాపు 4 లక్షల పైన ఎకరాల్లో మనకు ఈ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరూ తెలుసు, పత్తి అనేది ఇక్కడ వర్షాధారంగా సాగు చేయడం జరుగుతుంది. అయితే వర్షాధారంగా సాగు చేయడం ఒక ప్రధానంగా, రెండవది పంట మార్పిడి చాలా తక్కువగా, ముఖ్యంగా దాదాపు 65 నుండి 70% మన ఖరీఫ్ సీజన్లో సాగు చేసే భూమిలో మనకు పత్తిని ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ఏరియాలో మాత్రమే, ఎక్కడైతే నీటి వస్తున్నటువంటి ప్రాంతాల్లో కొద్దిగా మనకు పత్తి, సోయాబీన్ పంట మార్పిడి చేస్తుంటారు. బట్ ఓవరాల్గా చూసినట్టయితే వర్షాధారంగా సాగు చేసే అన్ని ప్రాంతాల్లో కూడా చూసినట్టయితే ఏక పంటగా, ఇప్పుడు అంతర పంటగా కూడా మనకు పత్తి ప్లస్ కంది అనే సాగు చేసే పరిస్థితి నుండి చాలా ప్రాంతాల్లో మనం చూసినట్టయితే ఏక పంటగా పత్తిని మాత్రమే సంవత్సరాల పాటు సాగు చేయడం జరుగుతూ ఉంది.
అయితే సాధారణంగా పత్తి ఎంత వెళ్తుంది జిల్లా అంతటా కొన్ని సర్వేల ద్వారా కానీ అంచనా ద్వారా కానీ తెలుసుకోవచ్చు. ఈ పత్తి కట్టే ఎన్ని టన్నులు వెళ్ళే అవకాశం ఉంది కావచ్చు అంచనా? సాధారణంగా ఇది కూడా ఒక నేల స్వభావాన్ని బట్టి కానీ, ఆ తర్వాత మనం సాగు చేసే విధానాలను బట్టి కానీ, తర్వాత వర్షాధారంగా సాగు చేస్తున్నాం, నీటిపారుదల భూమి యొక్క సారవంతత పైన ఆధారపడి మనకు ఈ బయోమాస్ అనేది ఆధారపడి ఉంటుంది. బట్ అండ్ యావరేజ్గా మనం చూసినట్టయితే తక్కువ అంటే వేరియేషన్ ఉన్నప్పుడు కూడా ఒక ఎకరానికి 2 టన్నుల పత్తి కట్టె మనకు మన జిల్లాలో ముఖ్యంగా మంచి నల్లరేగడి దాదాపు మనకు 80% నల్లరేగడి భూములు. ఈ నల్లరేగడి భూములో సాగు చేసిన అన్ని ప్రాంతాల్లో మనం చూసినట్టయితే దాదాపు ఎకరానికి ఒక 2 టన్నుల వరకు మనకు పత్తి కట్టె రావడానికి అవకాశం ఉంటుంది. అయితే చెప్పండి, చాలా మంది రైతు సోదరులు ఎండాకాలం వచ్చిందంటే ఇప్పటికి కొంతమంది కాలబెట్టారు కూడా, ఇంకొంతమంది కాలబెడుతున్నారు. అయితే అవగాహన లేకనో మరి ఎందుకో కానీ ఈ పత్తి కట్టె కాల్చేయడం వల్ల అసలు నష్టాలు ఏమున్నాయంటారు? అంటే పత్తి కట్టే ఇప్పుడు మనందరికీ తెలుసు, ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసినప్పుడు రైతు సోదరులు జనవరి, ఫిబ్రవరి వరకు కూడా పంటను తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ చేయడానికి ముందు మార్చి, ఏప్రిల్, మే వరకు రకరకాల రైతులు వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి మార్చి నుండి ఏప్రిల్, మే వరకు కూడా ఈ పత్తి కట్టెను తీసేయడము, ఒక కల్టివేటర్ ద్వారా కానీ లేకపోతే మనుషుల ద్వారా కానీ తీసేయడము, దాన్ని ముఖ్యంగా ఒక సైడ్కి వేసేసి కాలబెట్టడం చేస్తూ ఉంటారు. ఈ కాలబెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ఒకటి ఈజీ, అంటే రెండో పంటను వేసుకోవాలంటే త్వరగా ఒక కల్టివేటర్ ద్వారా తీసుకొని దగ్గరికి చేసేసుకొని కాలబెట్టినట్టయితే మళ్ళీ వెంటనే నెక్స్ట్ సీజన్కు మనం పంట వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒకటి. సో దానివల్ల రెండవది ఇంకొకటి, చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఈ వంట చెరుకు కూడా వాడుతూ ఉంటారు. అంటే దాదాపు 15% మనకు పత్తి కట్టే వచ్చే దాంట్లో కూడా 15% వరకు కూడా దాన్ని వంట చెరుకుగా వాడుతూ ఉంటారు. సో అన్నిటికంటే ఈజీ ఏంటంటే కాలబెట్టడము, లేబరు కన్సంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది, భూమిని త్వరగా దున్నుకొని దుక్కి చేసుకొని రెడీ చేసుకొని రెండో పంటకి ఈజీగా ఉంటుంది అనే సిద్ధాంతం. ఇంకొకటి రైతులకు ఒక అపోహ ఏంటంటే పత్తి కట్టెను మామూలుగా కాలబెట్టకుండా మనం ఉంచినట్టయితే ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా వస్తుంది అనేది ఒక అపోహ ఉంటుంది సాధారణంగా. అంటే అలాగే ఉన్నట్టయితే మనకు వచ్చే సీజన్లో గులాబీ రంగు పురుగు ఎక్కువ ఆశించడానికి అవకాశం ఉంది, కాలబెట్టినట్టయితే అది కూడా మనకు పోతుంది అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి, పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన లేకపోవడం. అంటే ఈ పత్తి కట్టెలో ఎటువంటి పోషకాల లభ్యత ఉంటుంది, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేయడము, ముఖ్యంగా పశువుల సంఖ్య తక్కువగా ఉండడము, పశువుల ఎరువు లభ్యత చాలా తక్కువగా ఉండడము, అటువంటి ప్రాంతాల్లో మనం కంటిన్యూస్గా కేవలం ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ యూరియా, డిఏపి, పొటాష్ లాంటి ఎరువులను కంటిన్యూస్ సాగు వేసుకుంటూ పోయినట్టయితే మనకు కాలక్రమేణా ఈ నేల యొక్క సారవంతత తగ్గిపోవడము, నేలలో ఉన్నటువంటి పోషకాల లభ్యత, నేలలో నీటిని నిల్వించుకునే శక్తి తగ్గిపోవడము, నేలలో సూక్ష్మజీవుల యొక్క సంఖ్య తగ్గిపోవడము, ఇవన్నీ కూడా మనకు ఒక కంటిన్యూస్గా మనము ఆర్గానిక్ సంబంధించినటువంటి ఎటువంటి మెటీరియల్స్ మనం, అంటే పశువుల ఎరువు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఈ పత్తి కట్టిన ఇటువంటి కానీ కాలబెట్టడం వల్ల కావచ్చు, మనం ఎటువంటి ఎరువులు వేయకుండా కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే ఆధారపడడం వల్ల ఆ నేల యొక్క సారవంతత అనేది కంటిన్యూస్గా తగ్గిపోవడం, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ అనేది, అంటే ఈవెన్ దో మనం అవసరానికి మించి ఎరువులు వేసినా కూడా డబుల్ ద డోస్ ఎరువులు వేసినప్పటికి కూడా మన మొక్క దానికి ఎంతైతే రెస్పాన్స్ ఇవ్వాలో, అంటే ఒక ఎకరంలో ఎంతైతే దిగుబడి రావాలనో అది వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గత 60-70 సంవత్సరాలు మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా కూడా మనం వేసిన ఎరువుకు మనకు వస్తున్నటువంటి దిగుబడికి ఒక రేషియో చూసినట్టయితే అది తగ్గుకుంటూ వస్తుంది. దాదాపు ఒక 14 కేజీ ఎన్పీకే వేసినట్టయితే దాదాపు 14 కిలోలు వచ్చే పరిస్థితుల నుండి ఓవరాల్గా, అంటే పంటలు ఇప్పుడు 3 నుండి 4 కిలోలు మాత్రమే వస్తాయి. అంటే ఈవెన్ దో మనం రసాయనిక ఎరువుల యొక్క వినియోగం పెరిగినప్పటికీ కూడా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల సంఖ్య అనేది తగ్గిపోయి నేలలో సేంద్రియ కర్బనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది లేకపోతే మనం వేసినటువంటి రసాయనిక ఎరువులు మొక్క తీసుకోవాలంటే తప్పకుండా ఈ సూక్ష్మజీవుల యొక్క పాత్ర అనేది ఎక్కువ ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు అనేవి ఎప్పుడు వస్తాయంటే ఆ నేలలో మనకు ఈ సేంద్రియ
కర్బనం ఉండాలి. ఈ సేంద్రియ కర్బనం అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పినటువంటి ఈ పత్తి కట్టే కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే పశువులు ఎరువు కావచ్చు, ఇటువంటివి వేసినప్పుడు మాత్రమే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగినప్పుడు మనం వేసినటువంటి రసాయనిక ఎరువులు మొక్క తీసుకొని మొక్క పెరుగుదల బాగుంటుంది, తద్వారా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే చెప్పండి, ఈ పత్తి కట్టిన మరి కలియ దున్నాలంటే మరి ఎలా కలియ దున్నాలి, దానికి సంబంధించినటువంటి మిషన్ల గురించి ఇంకా తెలియజేస్తారు. పత్తి కట్టే కలియ దున్నడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పత్తి కట్టిన ఎందుకు కలియ దున్నాలనేది కూడా చాలా అదొక పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఈజీ కాబట్టి, కాలబెట్టడం చాలా ఈజీ కాబట్టి వాతావరణ కాలుష్యం, ముఖ్యంగా పొల్యూషన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన దేశవ్యాప్తంగా చూసినా ముఖ్యంగా వరి, తర్వాత షుగర్ కేను, మొక్కజొన్న, వాటితో పాటు పత్తి, ఇవి చాలా ఎక్కువ స్థాయిలో మనకు రైతులు కాలబెడతా ఉంటారు. దానివల్ల పొల్యూషన్ అవ్వడం కాకుండా గ్రీన్ హౌస్ గ్యాసెస్ దానివల్ల ఎక్కువగా రిలీజ్ అవ్వడము, తద్వారా మనకు పర్యావరణం అనేది పూర్తిగా దెబ్బతీయడము, వాతావరణ మార్పులు, ఈరోజు మనం చూస్తున్నటువంటి వాతావరణ మార్పులు, ముఖ్యంగా వర్షాలు సరి అయిన సమయంకి రాకపోవడం, అధిక వర్షపాతం నమోదవడం, లేకపోతే వర్షాలు పూర్తిగా ఆగిపోవడం, ఇవన్నీ కూడా లేకపోతే టెంపరేచర్లో డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా మనకి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు ఈ వాతావరణ మార్పులు అనేవి రావడంలో ఇవి కూడా ఒక భాగము. సో అందువల్ల రెండవది ఇంతకుముందు చెప్పినట్టు అసలు పత్తి కట్టలో ఏముంటుంది, ఏం పోషకాలు ఉంటాయి, మనం తీసుకునే ఒక మొక్క పెరుగుదలకు ఉపయోగపడే పోషకాలు ఏంటి. మనం సాధారణంగా రైతులు ఒక యూరియా వేస్తుంటారు, డిఏపి వేస్తుంటారు, లేకపోతే BSB-0 వేస్తుంటారు, పొటాష్ వేస్తుంటారు, ఇవన్నీ వేస్తుంటారు. కానీ పత్తి కట్టెలు కూడా ఇవే నత్రజని, భాస్వరం, పొటాషియం సంబంధించిన పోషకాలు అనేటివి కొద్ది స్థాయిలో ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సేంద్రియ కర్బనం అనేది చాలా దాదాపు 45% ఉంటుంది. అంటే 100 కిలోలు వేస్తే 45 కిలోలు, అంటే అంత 45% సేంద్రియ కర్బనాన్ని కలిగి ఉంటుంది. ఈ సేంద్రియ కర్బనం ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా సూక్ష్మజీవులకు అత్యంత అవసరం. అది ఉంటేనే నేలలో ఈ సూక్ష్మజీవుల స్థాయి పెరుగుతుంది, తద్వారా మొక్క పోషకాలు కూడా లభ్యత పెరుగుతుంది. సో అందువల్ల ఈ ముఖ్యంగా సేంద్రియ కర్బనం స్థాయి ఎక్కువ ఉంటుంది. తర్వాత వాటితో పాటు నత్రజని, భాస్వరం, పొటాషియం యొక్క స్థాయి ముఖ్యంగా దాదాపు ఒక 1.5%, 1.5% నత్రజని ఉంటుంది, 0.1-0.2% భాస్వరం ఉంటుంది, ఒక 2-3% అంటే ఒక ప్రాంతాన్ని బట్టి వేరియేషన్ ఉండొచ్చు. కానీ బట్టి ఓవరాల్గా చూసినట్టయితే నత్రజని, పొటాషియం యొక్క స్థాయి ఎక్కువ ఉంటుంది, కొద్ది స్థాయిలో మనకు భాస్వరం ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా మనము ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎకరంలో 2 టన్నుల పత్తి కట్టె వస్తుంది. 2 టన్నుల పత్తి కట్టెను మనం ఆ విధంగా కలిగి వల్ల ఒక ఇంత పర్సంటేజ్, అంటే 100 కిలోలలో మనకు 1.5 కిలో మనకు నత్రజని వస్తుంది. ఇట్లా ఈ విధంగా చూసినప్పుడు మనం 2 టన్నుల పత్తి కట్టెను మనం కలిగి ఉండగలం వల్ల ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాలు అనుకున్నట్టయితే ఆయన యావరేజ్గా మనం 2 టన్నులు వేసుకున్న వల్ల 9 లక్షల టన్నుల పత్తి కట్టె వస్తుంది. ఈ 9 లక్షల టన్నుల పత్తి కట్టెలో ఒక 15% వంట చెరుకు వాడుకున్న మిగతా అంతా కూడా ఈరోజు మనము కాలబెడుతున్నాం. ఆ కాలబెట్టకుండా దాన్ని మనం కలిదున్నడం వల్ల నేల యొక్క సేంద్రియ కర్బనం లభ్యత పెరుగుతుంది. ఈ పోషకాలు అంటే దాదాపు ఒక 10 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, ఒక 10-20 కిలోల పొటాష్, 1 టన్ను మనం ఈ పత్తి కట్టను కాలబెట్టకుండా భూమిలో కలిదున్నడం వల్ల మనకు లభించేటువంటి పోషకాల స్థాయి. వీటితో పాటు సేంద్రియ కర్బనం యాడ్ అవుతుంది కాబట్టి నీటిని నిల్వించుకునే శక్తి, ఈ సూక్ష్మజీవుల స్థాయి అనేది పెరుగుతుంది. ఇది సాధారణంగా ప్రతి ఒక్క రైతు ఇది ఒక సామాజిక బాధ్యత. అంటే అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి. వివిధ రకాలైనటువంటి యంత్రాల ద్వారా మనం దాన్ని భూమిలో కలిదున్నప్పుడు ఈ గులాబీ రంగు పురుగు యొక్క కోశ స్థాయి ఏదైతే ఉంటుందో, దశలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భూమిలో ఉంటాయి. అవన్నీ కూడా మనకు పూర్తిగా నాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం పత్తి కట్టెని తీసుకుపోయి మన ఇంటి దగ్గర వంట చెరుకుగా పెట్టినప్పుడు ఏమైందంటే ఆఫ్ సీజన్లో కూడా ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యొక్క కోశస్థ స్థాయి దశలో ఉండి తర్వాత దానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు మళ్ళీ గుడ్లు పెట్టడం, తల్లి పురుగులు గుడ్లు పెట్టడం, గుడ్ల తర్వాత దాన్ని వచ్చినటువంటి ఏదైతే ఈ పిల్ల పురుగులు లార్వాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పంటను మనం చూసినట్టయితే ముఖ్యంగా జూలై ఎండింగ్, ఆగస్టులో కూడా మనకు ఒకసారి వెంటనే ఈ గులాబీ రంగు పురుగు ఆశించడం, తర్వాత ముఖ్యంగా నవంబర్ నుండి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు కూడా ఈ ముఖ్యంగా చలి పెరిగినప్పుడు మనకు గులాబీ రంగు పురుగు యొక్క ఉద్ధృత స్థాయి కూడా మనకు పెరగడం గమనిస్తాం. సో వీటన్నిటి గల కారణం ఏంటంటే మనం ఆఫ్ సీజన్లో ఇటువంటి పత్తి కట్టను స్టోర్ చేస్తున్నాము. స్టోర్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కోశ స్థాయిలో ఉన్నటువంటి గులాబీ రంగు సంబంధించినటువంటి పురుగులు ఏదైతే ఉన్నాయో మనకి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మనకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనము రైతులు కంపల్సరీ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు.
వీటిని తెలుసుకున్న తర్వాత ఎటువంటి మేనేజ్మెంట్ మనం చేయగలుగుతాము, ముఖ్యంగా ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి ఒకసారి. కోడది లింగారెడ్డి. కోడది లింగారెడ్డి, అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? చెప్పండి లింగారెడ్డి. చెప్పండి. కళ్యాణ దున్నడం అది పత్తి కట్టది ఎలా ఉంటది సందేశం చెప్పండి. అదే ఇప్పుడు పత్తి కట్ట ఇంతకుముందు చెప్తున్నాను, యంత్రాలు పరంగా చూసినట్టయితే ముఖ్యంగా ఒకటి ష్రెడ్డరు మనకు అందుబాటులో ఉంటుంది. అది చాలా ఎఫెక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనము ఒక 45 HP ట్రాక్టర్ ఉన్నట్టయితే మనము డబుల్ క్లచ్ ఉన్నటువంటి 45 HP ట్రాక్టర్ తోటి మనం ష్రెడ్డర్ మిషనరీ అంటే అది దాదాపు 1,50,000 వరకు ఉంటుంది. అది దాంతో ఏమైందంటే మొత్తం కూడా ఒక గ్రౌండ్ లెవెల్ వరకు ఆల్మోస్ట్ 5-10 సెంటీమీటర్స్ ఎత్తు వరకు కూడా మనకు పూర్తిగా కట్ చేస్తుంది. దాని వెనుక కూడా మనకు ఒక చిన్న మిషన్ ఉండి కిందికి వెళ్ళి వేర్లను కూడా తీసేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఉన్న పైకి వెళ్ళి ఉన్నటువంటి ముఖ్యంగా ఎండినదైనా కానీ గ్రీన్గా ఉన్న సమయంలో కానీ మనం పత్తి కట్టను ష్రెడ్డర్ ద్వారా, ముఖ్యంగా ష్రెడ్డర్ ద్వారా చేసినట్టయితే పూర్తిగా తుక్కు అయిపోవడం వల్ల త్వరగా అంటే కుళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ ష్రెడ్డర్ మనకు అందుబాటులో లేకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటి రొటవేటర్ ద్వారా కూడా మనం కొట్టుకోవచ్చు. రొటవేటర్ ద్వారా కూడా సేమ్ అదే పద్ధతిలో చేసుకున్నట్టయితే వీలైనంత వరకు అంటే పూర్తి స్థాయిలో ష్రెడ్డర్ అయినంత పూర్తిగా చిన్న చిన్న ముక్కలుగా కాదు కానీ బట్ ఓవరాల్గా మనం కొద్దిగా సమయం ఉంటుంది కాబట్టి మనం ఫిబ్రవరి మార్చిలో మనము దీన్ని రొటవేటర్ ద్వారా కొట్టుకున్నట్టయితే మనకు 3 నెలల టైం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు పూర్తిగా అది కూడా కూలిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో షెడ్డర్ కానీ లేకపోతే ముఖ్యంగా ఈ రొటవేటర్ ద్వారా మనం చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక ఎకరంలో 2 టన్నుల పత్తి కట్టే మనకు వస్తుంది కాబట్టి దాని ద్వారా వివిధ రకాల పోషకాలు అనేటివి మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సీజన్లో మనం పత్తిలో మళ్ళీ వేసినా కూడా దాని యొక్క క్వాలిటీ, మీరు పత్తి యొక్క క్వాలిటీ చూసినట్టయితే చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదండి. తొగరు కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. అదే ఇంటర్ క్రాప్ వేసుకున్నప్పుడు అదే రొటవేటర్ తోటి అదే షెడ్డర్ తోటి పత్తి చేయొచ్చు, తొగరు కూడా చేసుకోవచ్చు, ఎటువంటి నష్టం లేదు. ధన్యవాదాలండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామానంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు ఒక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? గణేష్ చెప్పండి. ఇప్పుడు అగ్రికల్చర్ ద్వారా ఏమైనా సబ్సిడీ గిట్ ఉన్నాయా సార్ ఆ మిషన్ కు ప్రస్తుతం మరి ఎగ్జాక్ట్ గా నాకు కూడా అవగాహన లేదు, మరి సబ్సిడీ ఇస్తున్నారో లేదు కానీ బట్ మార్కెట్ లో అయితే దాని రేటు 1,50,000 వరకు అయితే ఉంటుంది. అదే మన రైతులకు అక్కడక్కడ కొంచెం ఇస్తే బాగుంటుంది సార్. అవునవునవును, అంటే ప్రస్తుతం సబ్సిడీలో ఉందో లేదో మరి ఆ మిషన్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు, లేదనుకుంటున్నా ప్రస్తుతం. కాకపోతే మిషన్ అయితే 1,50,000 వరకు ఉంటుంది. అది 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పత్తి కట్టెను కాల్చకుండా కలియద్దునడం వల్ల కలిగే లాభాల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. అయితే వాట్సాప్ ద్వారా ఒకరు ప్రశ్న అడుగుతున్నారు. బోత్ మండలం ధన్నూరు నుంచి స్వామి అనే రైతు ఏమడుగుతున్నారంటే, మరి మీరు పత్తి కట్టెను కాల్చకుండా ఉండాలని అంటున్నారు కదా,
మరి ఈ దొడ్డుగా ఉన్నటువంటి పత్తి కట్టే ఎలా అందులో కలిసిపోతుంది, ఎలా మురిగిపోతుంది? మరి ఈ నెల 2 నెలల ముగిసిపోతుందా? మరి వచ్చే పంట కాలం డవరలు కొట్టినప్పుడు డవరకు తట్టుకునే అవకాశం ఉంటుంది కదా అని అడుగుతున్నారు. అదే ఇంతకుముందు చెప్పినట్టు మనం షెడ్డర్ ద్వారా చేసినప్పుడు మొత్తం కూడా తుక్క అయిపోతుంది. అది అందులో ఇంకా మిగిలే అవకాశం లేదు, బెండులో మిగిలే అవకాశం లేదు. ఒకటి రొటవేటర్ ద్వారా కొట్టినప్పుడు మాత్రమే కొద్దిగా మనకు ఉండడానికి అవకాశం. షెడ్డర్ అయితే మాత్రం మొత్తం తుక్కు చేస్తుంది. కేవలము ఒక కింది నుండి ఒక 5-10 సెంటీమీటర్లు మాత్రం వదిలేస్తుంది, వేర్లతో సహా. వేర్లను మళ్ళీ మనం తీసేసుకొని వేరేసుకోవాలి. అదొకటి చేయాలి. ఒకవేళ మళ్ళీ మనం రొటవేటర్ పోతే అవి కూడా మొత్తం తుక్కు అయిపోతుంది. కానీ ఒకవేళ అటువంటి మీకు ఇది కల్టివేట్ కొట్టినప్పుడు దౌర కొట్టినప్పుడు అడ్డమవుతున్నాయి అనుకుంటే అటువంటి ఏరు వేసుకోవచ్చు. పైన ఉన్నటువంటి భాగము అంటే ఒక 5-10 సెంటీమీటర్లు మిగిలినంత భాగం కూడా మొత్తం టోటల్గా తుక్కు అయిపోతుంది. కాబట్టి మీకు దౌరకు అడ్డమయ్యే పరిస్థితి అయితే ఉండదు. చెప్పండి, ఈ కలియ దున్నడం వల్ల లాభాల గురించి తెలియజేస్తారా? అదే ఇంతకుముందు చెప్పినట్టు కలియ దున్నడం వల్ల ముఖ్యంగా ఫస్ట్ భూమిలో సారవంతత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసినటువంటి ప్రాంతాల్లో పశువుల ఎరువులు వేయలేని పరిస్థితుల్లో నేల సారవంతతను పెంపొందించే ఏకైక మార్గం ఏంటంటే వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాల్లో పత్తిని మాత్రమే సాగు చేసే ప్రాంతాల్లో, పంట మార్పిడి కూడా లేని ప్రాంతాల్లో, అంతర పంట కూడా సాగు చేయలేని ప్రాంతాల్లో నేల సారవంతతను పెంపొందించాలంటే కంపల్సరీ ఆ పత్తి కట్టను మనం ఏదైతే ఎరువుల్ని మొక్క తీసుకుంటుందో అదే ఎరువుల్ని మొక్క తీసుకున్నటువంటి ఎరువుల్ని మళ్ళీ భూమిలోకి మనం పెంపొందించి సారవంతత పెంపొందించే ఏకైక మార్గము ఈ పత్తి కట్టను కలియ దున్నడం. సో అలా చేయడం వల్ల నత్రజని, భాస్వరం, పొటాషియం యొక్క లభ్యత, సేంద్రియ కర్బనం యొక్క లభ్యత పెరుగుతుంది. సూక్ష్మజీవుల యొక్క సంఖ్య మనకు అవి ఎప్పుడైతే ఎక్కువ వేస్తామో, ఇంకా ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ పత్తి కట్ట కొద్దిగా చిన్న చిన్న తుక్కుగా చేసిన తర్వాత ఇంకా త్వరగా కులేదులు అంటే ఈ ట్రైకోడర్మా విరిడి లాంటి దాన్ని మనము ఒక 5 గ్రామ్స్ వీటన్నిటి కలుపుకొని మనం స్ప్రే చేసుకుని తర్వాత భూమిలో కలియ దున్నుకోవడం వల్ల ఇంకా త్వరగా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఇప్పుడు రైతులు అడిగారో ఒక 2 months లోపల మనకు మొత్తం కుళ్ళిపోతుంది అని, అంటే ట్రైకోడర్మా లాంటి దాన్ని కలిపి, అంటే ఊరికే మనం అలాగే భూమిలో ఉంచకుండా మనం ఈ రొటవేటర్ ద్వారా కానీ షెడ్ ద్వారా కొట్టిన తర్వాత పైకి వెళ్ళి మనం పిచికారీ చేసుకొని దాన్ని మనం భూమిలో కలియ దున్నితే త్వరగా పూర్తి స్థాయిలో కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ గులాబీ రంగు పురుగును అరికట్టడంలో ఈ కలియ దున్నడం దాని యొక్క పాత్ర ఎంత అంటారు? ఇప్పుడు గులాబీ రంగు పురుగు మనం చూసినట్టయితే ముఖ్యంగా పత్తిలో 1 ఆగస్టులో ఒకసారి వస్తుంటుంది, సూసైడల్ పాపులేషన్ లాగా. తర్వాత ముఖ్యంగా అక్టోబర్ ఎండింగ్ నుండి నవంబర్, డిసెంబర్ చలి ఉధృతి పెరిగిన కొద్దీ మనకు గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి కూడా సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ముఖ్యంగా ఈ 2వ పంట వేసుకోవాలనుకున్నా, లేకపోతే ముఖ్యంగా ఫిబ్రవరి దాకా కూడా ఏక పంటగా సాగు చేసినటువంటి ప్రాంతాల్లో కూడా మనకు ఈ చిన్న కోశస్థ దశ ఉన్నటువంటి, అంటే దానికి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు కోశస్థ దశలో ఉంటుంది ఆ గులాబీ పురుగు. సో అది ఉండి ముఖ్యంగా దానికి వాతావరణం అనుకూలమైన పరిస్థితులు, అంటే మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు, తర్వాత మళ్ళీ దాని మొక్కకు ఎప్పుడైతే పత్తిని మనం విత్తనాలు వేసుకుంటామో అప్పుడు మళ్ళీ ఆశించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం షెడ్డర్ అనే మిషన్ ద్వారా పత్తి కట్టను ఇన్కార్పొరేట్ చేసినప్పుడు అదేమవుతుందంటే మొత్తం ఒక గులాబీ పురుగు ఉన్న కోశస్థ దశలు కూడా పూర్తిగా చూర్ణమైపోయే అవకాశం, అంటే తుక్కు అయిపోతుంది. తుక్కుపోయేది మొత్తం కూడా చనిపోతుంది. దాంట్లో కోశస్థ స్థాయి దశలో ఉన్నటువంటి పురుగు కూడా మొత్తం కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఒకసారి చనిపోయినప్పుడు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. కానీ అలా కాకుండా మనం ఇన్కార్పొరేట్ చేయకుండా మనం వంట చెరుకుగా వాడదామనో లేకపోతే ఇంటి చుట్టూ పెట్టుకొని లేకపోతే అలాగే పెట్టుకున్నప్పుడు ఏమైందంటే దాని కోశస్థ దశలు అలాగే ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ ఉధృతి పెరగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ షెడ్డర్ను వాడినప్పుడు వెంటనే మొత్తం కూడా ఆ షెడ్డర్ అనేది మొత్తం మిషన్ పత్తి కట్టను తుక్కు చేస్తుంది కాబట్టి దాంతోపాటు దాని కోశస్థ దశ పురుగులు కూడా పూర్తి స్థాయిలో అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు. ఒట్టూరు నుంచి నర్సయ్య అనే రైతు అడుగుతున్నారు, పత్తి కట్టెని మేము ట్రాక్టర్ ద్వారా తీసినప్పుడు దూది మొత్తం చేనంత పరుచుకొని ఉంటుంది, ఎక్కడ వచ్చినా తెల్లగా నక్షత్రాల వల్ల పరుచుకొని ఉంటుంది. ఆ దూది వల్ల మరి గులాబీ రంగు యొక్క లార్వాలు ఉండే అవకాశం ఉంటుందా? మరి వాటిని ఎట్లా అంతం చేయాలి? అంటే దూది అనేది సరే మామూలుగా పడుతుంటుంది. ఇప్పుడు షెడ్డరు చేసినప్పుడు ఒకటే వరుస పట్టి ఒక వరుసకి వెళ్తూ ఉంటుంది. అందులో దూది ఉన్న విత్తనం ఏది ఉన్నా కూడా మొత్తం క్రష్ అయిపోతుంది అందులో. సో దాంతోపాటు మొత్తం కూడా
మనకు దూది కనబడుతుంది కానీ దాంట్లో ఉన్నటువంటి ఏదైతే పురుగు ఉన్నదో పురుగు అంతా కూడా చనిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మొత్తం తుక్కు అయిపోతుంది, అంటే బాగా ప్రెస్ అయిపోయి దాన్ని మొత్తం కూడా ఆ ష్రెడ్డర్ మిషన్ ద్వారా క్రష్ అయిపోతుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి పురుగు కూడా చనిపోతుంది. సో అందువల్ల మనకు దూది కనబడుతుంది కానీ దాంట్లో పురుగు ఉండదు కాబట్టి మనకి ఎటువంటి నష్టం ఉండడానికి అవకాశం లేదు. ఇంకా ఏమేమి మిషనరీలు దీన్ని కలియ దున్నడానికి? అంటే కలియ దున్నడానికి ప్రస్తుతం రైతు స్థాయిలో అది ఎంతమంది చెప్పినట్టు ఒకటి ష్రెడ్డర్ అత్యంత ఎఫిషియెంట్గా వాడుకోవడానికి మనం యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మిషనరీ. కాకపోతే కొద్దిగా కాస్ట్లీ. దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మినిమం 45 HP ట్రాక్టర్ కొద్దిగా బరువు ఎక్కువగా ఉంటుంది. 45 HP ట్రాక్టర్ అవసరం ఉంటుంది. సాధారణంగా ఒకసారి ఒక వరుసను మాత్రమే అది దున్నుతూ ఉంటుంది, అంటే మొత్తం కూడా తుక్కు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే టైం టేకింగ్ కొద్దిగా మనకు ఎక్కువ టైము, ఒక గంటన్నర పైన పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంట్లో. అదే మనము ఒకవేళ ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా రైతు స్థాయిలో చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఏంటంటే మనము రోటోవేటర్. ఈ రోటోవేటర్ను మనం కొట్టుకోవడం వల్ల ఒకేసారి మనం యొక్క స్పేసింగ్ చేసిన దాన్ని బట్టి 2 వరుసలు 3 వరుసలు మనం ఏ విధంగా దగ్గర వేసుకున్నట్టయితే ఎట్లయినా కూడా మినిమం ఒక 2 వరుసలు అయితే మనం ఈజీగా దానికంటే దీని ఎఫిషియన్సీ కొద్దిగా త్వరగా కావడానికి అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో పూర్తి స్థాయిలో చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా ఉండి, ఇప్పుడు రైతు ఇంతకుముందు అడిగినట్టు కొద్దిగా పూర్తిగా కుళ్ళిపోవడానికి కొద్దిగా టైం ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంది. తర్వాత డౌరా కొట్టినప్పుడు కూడా కొద్దిగా అడ్డుపడడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ష్రెడ్డర్ అనేది చాలా ఎఫెక్టివ్నెస్. ఒకవేళ ష్రెడ్డర్ లేని పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కాలబెట్టడం మాత్రం చేయకుండా గులాబీ రంగు పురుగును అధిగమించుకోవడానికి, నేల యొక్క సారవంతాన్ని పెంపొందించడానికి వీలైనంత వరకు ఈ రోటోవేటర్ ద్వారా అయినా కూడా చేసుకున్నట్టయితే మంచి లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. అయితే మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని రైతు సోదరులు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. మా నెంబర్ వచ్చి 99896 99896 23829 23829 9989623829. ఇది కృషి విజ్ఞాన కేంద్రం యొక్క నంబర్ కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ధన్యవాదాలండి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు. పత్తి కట్టెను కాల్చకుండా కలియ దున్నడం వల్ల కలిగే లాభాల గురించి తెలియజేశారు. అలాగే మిగతా సందర్భాల్లో రైతు సోదరులు నివృత్తి చేసుకోవడం కోసం నంబర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు నమస్కారం, ధన్యవాదాలు. మళ్ళీ మరొకసారి వచ్చి ఇంకొక అంశం గురించి వచ్చి మంచి వివరణ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మీకు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ కార్యక్రమం రికార్డ్ చేయబడింది. రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు రాత్రి 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వేసవిలో కూరగాయల సాగులో మెళకువలు ఈ అంశం గురించి సునీల్ కుమార్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత వేసవి పప్పు దినుసుల ఉత్పత్తుల నిల్వలో సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి సాయి ప్రసన్నతో ముచ్చటుంటుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.